నాకు ఈ దేశం మీద ప్రేమ లేదు. నాకు ఈ దేశం మీద భక్తి లేదు అని చెప్పినటువంటి ప్రశ్నారావణ్ దేశద్రోహి కాదా? అని మనం క్వెషన్ చేస్తే కొంతమందికి ఎక్కడో మండుతుంది. కొంతమందికి ఎక్కడో కాలుతుంది. సరే దానికి మనం ఏం చేయలేమనుకోండి. ఎవరికి మండినా, ఎవరికి కాలినా ఈ దేశం మీద కుట్ర చేస్తున్నప్పుడు, ఈ దేశం మీద ప్రేమ లేదని చెప్తున్నప్పుడు, ఈ దేశ ప్రజల మనోభావాల్ని కించపరుస్తున్నప్పుడు అతన్ని మనం వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆధారాలతో మనం కొన్ని విషయాలు చూపించాం. ఇతని మీద కేసులు ఎందుకు పెట్టారు? ఇతను దేశద్రోహియే అని అనుమానించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ విషయాలన్నీ మనం పబ్లిక్‌కి చెప్పాం. పబ్లిక్‌కి చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి. గతంలో ఈ ప్రశ్నారావణ్‌కి మద్దతు ఇచ్చినోళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మొదట్లో ఇతని అరెస్ట్‌ని ఖండిస్తూ వీడియో చేసినటువంటి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ఇప్పుడు మాట కొద్దిగా మార్చారు. ప్రశ్నారావణ్ దేశం మీద ప్రేమ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఒక మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అతను మాట్లాడిన మాటలు, అతని పద్ధతులు కరెక్ట్ కాదు అని ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు. మనం మొదటి నుంచి చెప్తుంది అదే కదా! ఈ దేశం మీద ప్రేమ లేదని చెప్పాడు. ఒక మతాన్ని టార్గెట్ చేశారు. దేవుళ్ళని కించపరిచాడు. చాలామంది భక్తుల మనోభావాన్ని కించపరిచాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇదే మనం చెప్తుంది. మరి ఇలాంటోడు అరెస్ట్ అవ్వటం తప్పెలా అవుతుంది? ఇలాంటోన్ని జైల్లో పెట్టడం తప్పెలా అవుతుంది? అసలు ఇలాంటోడు బయట ఉండటం కంటే జైల్లో లోపల ఉండటమే కరెక్ట్ కదా! ఇప్పుడు వైసీపీ కూడా చిన్నగా యూ టర్న్ చేసుకుంటుంది. మొదట్లో ప్రశ్నారావణ్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా మాట్లాడిన వైసీపీ, మాట్లాడిన జగన్ చిన్నగా యూ టర్న్ చేసుకుంటున్నారు. ప్రశ్నారావణ్ మాటలతో మాకు సంబంధం లేదు. ప్రశ్నారావణ్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఇప్పుడు వైసీపీ మాట్లాడుతుంది. మనం మొదటి నుంచి ఏ విషయాలైతే చెప్తున్నామో ఇప్పుడు వైసీపీ అది చెప్తుంది. కానీ మళ్ళా ప్రశ్నారావణ్‌ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదట. ఎందుకు పవన్ కళ్యాణ్ తిట్టినందుకు అతని మీద ఉపా చట్టం పెట్టారు అని చెప్తుంది వైసీపీ. అరే పవన్ కళ్యాణ్ తిట్టినందుకు ఉపా చట్టం పెట్టలే. మావోయిస్టులకి సపోర్ట్ చేసినందుకు, హిడ్మాకు సపోర్ట్ చేసినందుకు ఉపా చట్టం పెట్టారు. పైగా అసలు ఈ దేశం మీద ప్రేమ లేదన్నవాడు, ఈ దేశంలో ఉన్న ఒక ప్రధాన మతానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు, మతాన్ని కించపరుస్తూ దేవుళ్ళని తూలనాడుతూ వీడియోలు చేసిన వాడు, హిందుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు, సీతాదేవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు, రాములు వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు, ద్రౌపది దేవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు, పురాణాలని ఇతిహాసాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు బయట ఉండాలా? లోపల ఉండాలా? అంటే హిందుత్వం పట్ల, హిందువుల పట్ల వైసీపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడే నిజానికి వైసీపీ ఇక్కడే భయపడుతుంది. ఇప్పుడు ప్రశ్నారావుని సమర్థిస్తే హిందువులు రివర్స్ అవుతారేమోనని ఇప్పుడు చిన్నగా యూ టర్న్ చేసుకుంటుంది. లేదు లేదు అతను మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని. ఆ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడిన వాడిని అరెస్ట్ చేయడం కరెక్టే అవుతుంది కదా! అతను మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదంటారు. మళ్ళీ అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటారు. కరెక్ట్ కాని మాటలు మాట్లాడేవాడిని అరెస్ట్ చేసి లోపలేస్తారు కదా! అది వైసీపీకి జ్ఞానోదయం కావట్లేదా? సో మొత్తానికి మనం పెట్టిన మంట చాలా మందిని కొంత మార్చుతుంది ఇప్పుడు. ఇప్పుడిప్పుడే మారుతున్నారు కొద్దిగా. జ్ఞానోదయం అయితుంది. లేకపోతే సమాజం మొత్తం వాళ్ళని డిజోన్ చేసుకునే పరిస్థితి కదా! కాబట్టి వాళ్ళు కూడా మారుతున్నారు. చిన్నగా యూ టర్న్ చేసుకుంటున్నారు. ఇంకా ప్రశ్నారావణ్‌కి మద్దతిద్దాం. అలాంటోళ్ళనే మనం సమర్థిద్దాం. నెత్తిన పెట్టుకుందాం అని ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళ విషయంలో ఎలా ఉండాలనేది ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి.